శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంతం నానాజీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ వైసీపీ శ్రేణులు కడప 1 టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. సమాజం తలదించుకునేలా విద్వేషాలను రెచ్చగొట్టేలా నానాజీ మాట్లాడటంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు, కులాల మధ్య శత్రుత్వాన్ని పెంచి ఉద్రిక్తతలకు దారితీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలను, అలాగే వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నానాజీ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మేము కంప్లైంట్ చేస్తున్నాం. పంతం వెంకటేశ్వరరావు అనే అతను ఉరఫ్ నానాజీ. నానాజీ గారు, మీరు నిజంగా రాజశేఖర్ రెడ్డి సార్ కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, మాతో గెలవండి. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టినట్లు గెలుస్తారు నీ మీద. నువ్వు ఎంత వరస్ట్ మనిషివి అనేది నిజంగా నీ మాటలను తెలిసిపోయింది. నువ్వు ఎంత వరస్ట్ మనిషివి అని. కానీ నీకంటే ఎక్కువ మాకు కూడా భాష వచ్చు, మేము మాట్లాడలేక కాదు. కానీ మా నాయకుడు అలా చెప్పలే. మాకు సంస్కారం ఉంది, నువ్వు సంస్కార హీనునివి. మీ అధినేతను అడుగు, నారా చంద్రబాబు నాయుడు గారిని, ఏమి జగన్మోహన్ రెడ్డి గురించి అని. రాత్రులు పండుకుంటే నిద్రగా రావడం చంద్రబాబు నాయుడికి. మీ నాయకుడిని అడిగి తెలుసుకోకుండా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నావే. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపటి రోజు కాకినాడ రూరల్లో నువ్వు గెలిస్తే నిజంగా మేము కూడా ఒప్పుకుంటాం. మా జగన్మోహన్ రెడ్డి నీ ముందర బలాదురని. ఎందుకే నువ్వు ఒక కార్యకర్త దగ్గర సమానం లేదు. నువ్వు మాట్లాడుతున్నావు. మాకు భాష వచ్చు, మేము కదా భాష మాట్లాడగలం. నీ అంత వరస్ట్ మనుషులు అయితే మేము కాదు. మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా అధినేత కానీ మాకు సంస్కారం నేర్పించాడు. మీరు మళ్ళీ తెలుసుకోవాల్సింది ఒకటే, మీ మీద క్రిమినల్ కేసు కట్టకపోతే సుమోటోగా ఈ కేసును కోర్టు ద్వారా మేము నీ మీద ఫైల్ చేస్తాం. నీకు తగిన శిక్ష పడేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదని చెప్పి నానాజీని మరీ హెచ్చరిస్తున్నాం.